ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్ర ముగియడంతో ఆయన అక్కడి నుంచి నేరుగా తిరుమలకు బయలుదేరారు. విజయనగరం నుంచి రైలులో ప్రయాణం సాగిస్తున్నారు. ఈ సందర్భంగా విజయనగరం రైల్వే స్టేషన్ వద్ద వైఎస్ఆర్సీపీ శ్రేణుల సందడి కనిపించింది. తిరుమల శ్రీవారి ఆశీస్సులు తీసుకునేందుకు వైఎస్ జగన్ వెంట పలువురు నేతలు కూడా రైల్లో ప్రయాణిస్తున్నారు. ప్రతిపక్ష నేత పాదయాత్రతో ప్రజల్లో విశ్వాసం పెరిగిందని ఆ పార్టీ నేతలు అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి లాంటి లీడర్ వస్తేనే, ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రానికి ప్రగతి పదం నడిపించగలం, సర్వతోముఖాభివృద్ధి సాధించగలం అని చెప్పి నమ్ముతున్నారు. అలాగే ఆయన పాదయాత్రలో స్వచ్ఛందంగా ప్రజలు వాళ్ళంతా వాళ్ళుగా రియాక్ట్ అయ్యి మరి ప్రభుత్వం వ్యతిరేకంతా తెలియజెప్పడం, అన్ని వర్గాల ప్రజలను కూడా సానుకూలంగా మాట్లాడి వాళ్ళ తల కష్టకాలు విని సాధారణంగా హక్కును చేర్చుకునేటటువంటి శైలి కూడా ప్రజలు బాగా నచ్చారు. అదే జిల్లాకి ఇంకా ఎక్కువ ప్రజా తాలూకు బలం విపరీతంగా పెరిగింది. ఏదో మైలేజ్ కోసమో పబ్లిసిటీ కోసమో కాకుండా రియల్గా ప్రతి ఒక్క సమస్యను తను ఓన్ చేసుకొని ఆ సమస్యను పరిష్కరించడానికి చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తుండగా కనిపిస్తోంది. ఈరోజు తను దారి పొడుగున నడిచినప్పుడు తను ఏ రకంగా ప్రజలతో మమేకమైన అన్నటువంటిది దానిపైన గమనించే ఈరోజు ఆఖరి రోజున ప్రతి ఒక్క నియోజకవర్గం నుంచి తరలివచ్చారు ప్రజలు. భారీ ఎత్తున ఇచ్చాపురం చేరుకోవడం జరిగింది. చాలా పెద్దగా ముగింపు పలికారు ఈరోజు ప్రజలు. జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర చరిత్రలో నిలబడబడే విధంగా ప్రజలు అక్కడ హాజరు కావడం జరిగింది. అదే రకంగా ఆయన గమనించిన అంశాలన్నీ కూడా భవిష్యత్తులో ప్రజలకు అవకాశం కల్పిస్తే అవన్నీ కూడా ప్రజలు కష్టసుఖాల్లో పాల్పంచడం, అన్ని విషయాలు కూడా ఏవైతే ఎక్కడెక్కడ ప్రాంతాలలో ఎటువంటి సమస్యలు ఉన్నాయో అన్ని సమస్యలు పరిష్కరించడానికి అవకాశం దొరుకుతుంది. వేధింపులకు కేసులు పెట్టి బనాయించి ఉన్న సంక్షేమ పథకాలను రద్దు చేసే విధానం, ఇవన్నీ జగన్మోహన్ రెడ్డిని దృష్టికి తీసుకెళ్ళటం, వాళ్ళందరినీ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడిన ప్రభుత్వం సామాన్యమైన ప్రజలకి ఎలాంటి ప్రయోజనాలు కలిగించాలనో ఆనాడు రాజశేఖర రెడ్డి గారి పాలన ద్వారా చూసిన ప్రజలు ఈరోజు చంద్రబాబు నాయుడు పాలన చూస్తే ఇంత అస్తవ్యస్తమైన పాలనని మేము ఎప్పుడూ చూడలేదు. రాజ్యాంగ వ్యవస్థలన్నీ నిర్వీర్యమైపోయాయి, వ్యవస్థలన్నీ ఈరోజు పక్కదారి పట్టాయి అని ప్రజలు స్వయంగా జగన్మోహన్ రెడ్డిని చెప్పుకునే విధానం, ఇవన్నీ ఒక ఆకాంక్షని ప్రజల్లో, భారతదేశ ప్రజాస్వామ్య దేశంలో సామాన్యమైన ప్రజలు ఏ రకమైన ప్రభుత్వం వస్తే బాగుంటుందో ఈరోజు జగన్మోహన్ రెడ్డిని కలయిక ద్వారా ఒక కొత్త ప్రభుత్వాన్ని తీసుకురావాలా, జగన్మోహన్ రెడ్డి దాని నాయకత్వం వహించాలా, జగన్మోహన్ రెడ్డే దానికి సమర్థులు అని ప్రజలు ఈవేళ ఇచ్చాపురంలో జరిగిన బహిరంగ సభ ద్వారా తేటతెల్లం చేయటం జరిగింది.